rectangular pattern. Rectangular. Next one is circular pattern. ఎక్కువ ఇచ్చే సర్క్యులర్ ప్యాటర్న్ మీకు అందరూ తెలిసిందే. చెప్తాను. ఏంటమ్మా? Okay, now we have discussed about the circular pattern వెళ్దాం. బాబు ఏం చేస్తున్నాం? ముగ్గురు ఇద్దరు ఏం చేస్తున్నా? సరే. నౌ ఐ విల్ స్టార్ట్ విత్ సర్క్యులర్ ప్యాటర్న్. ఇది సాల్వ్ చేశారనుకోండి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్, నెక్స్ట్ ఫేస్ రండి. ఏమింత లేట్? సెలెక్ట్ చేసాం అనుకోండి, ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి ఏంది అడుగుతుంది. సపోజ్ నాకు 6 కావాలనుకోండి, యాంగిల్ ఎంత పెట్టాలి? ఎంత? 60 పెట్టాను. 60 అయ్యింది. ఒక 7 అయితే నీకు ఎప్పుడు చెప్పాను తొందరగా వెళ్ళిపోండి అమ్మా అనేసి. ఎంత లేట్? పడుకున్నావా? పడుకోదా అమ్మాయి కానీ. 7 ఇచ్చారనుకోండి, 360/7 వేసుకోవాలి. కొంచెం ఇబ్బంది. సపోజ్ ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ టు సెలెక్టింగ్ ది సమ్ గేర్ ప్రొఫైల్, గేర్ ఎలిమెంట్. ఒక గేర్కి ఎన్ని ఉంటాయి తీస్తే జనరల్గా? ఇట్ ఈస్ జనరల్. గుర్తుపెట్టుకోండి, జనరల్ కంటే ద గేర్ ఏమింది? ఆడ్ నెంబర్ ఆఫ్ టీత్. ఆడ్ దట్ టు ప్రైమ్ నెంబర్. అర్థమైందా? ప్రైమ్ నెంబర్ ఆఫ్ టీత్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ప్రైమ్ నెంబర్స్ అని ఎక్సెప్ట్ మీ రిమైనింగ్ అలా ఆడ్ నెంబర్స్ కదా. అంటే ఎంత? 17, 19, 23, అట్లా 29 ఇట్లా మనకి ఆ నెంబర్లో టీత్ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడు కూడా టీత్ 24, 22 అని కూడా గేర్. అర్థమైందా? వాళ్ళ డిజైన్లో వాళ్ళ స్పెసిఫికేషన్లో ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్లో ఉండాలి. లేదు నా స్టాండర్డ్గా ఉన్నది క్రియేట్ చేయడానికి పెట్టించుకున్నారు కదా. గేర్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏఎస్ఎంఈ లాగా వాళ్ళు కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్లో వాళ్ళు గేర్ డిసైడ్ చేశారు. ఆ గేర్ యొక్క షేప్ బట్టి ఈ గేర్కి ఆ డయామీటర్ బట్టి ఇన్ని టీట్ ఉండాలి అని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? మీరు మా ఎక్స్ప్రెషన్ పెడతాను కుదరదు అక్కడ. అర్థమైందండి? ఏ గేర్ తీసుకుంటున్నావా ఆ గేర్ డిజైన్ చేయాలంటే ఆ గేర్ డయామీటర్ బట్టి నువ్వు టేబుల్ చూసుకోవాలి ఇన్ని టీత్ కావాలనేది. అది అసలు 6 నెంబర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 ఉంటే ఎంత యాంగిల్ పెడతాము? 360/17 అంటారు. 360/17 వేస్తారు, బాగానే ఉంటుంది. కొన్నిసార్లు డెసిమల్స్లో ఇబ్బంది అవుతుంది మనకి. మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి బయట కష్టం అవుతుంది. అందుకని అలా కాదు సార్, నాకు సిస్టమే డిసైడ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. సపోజ్ ఐఎమ్ గివింగ్ ది ఇన్స్టెన్స్ నెంబర్, ద సిస్టమ్ ఈజ్ ఆటోమేటిక్లీ డిఫైనింగ్ దట్ వన్ యాంగిల్ మీన్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు డూ దిస్ థింగ్స్. అవునా? అందుకని ఏంటంటే ఇందులో ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది ఇందులో. అదేంటంటే కంప్లీట్ క్రౌన్. క్రౌన్ అంటే పెరిమీటర్. యూ హ్యావ్ టు గివ్ కంప్లీట్ క్రౌన్. ఇది ఇవ్వాలి ఎప్పుడు కూడా. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం లేదు. సపోజ్ నేను ఒక 11 ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా యాంగిల్ అదే తీసుకుంటుంది, మీరేం ఇవ్వక్కర్లేదు. అర్థమైందా? అందుకనే ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు గివ్ యాంగిల్, దట్స్ ఇట్. అంతే. అండ్ యాంగిల్ కాదు, ఇన్స్టెన్సెస్ అంతే. మీరు ఇన్స్టెన్స్ ఇస్తే చాలు, అదే యాంగిల్ కౌంట్ చేసుకుంటూ తీసుకుంటుంది. మీరు యాంగిల్ ఇవ్వక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను పడిపోయిందా? ఆడుకోవాలి, దేంతో ఆడుకోవాలి దాంతో ఆడుకోవాలి.
సరే ఫోన్కి పెట్టేసేయండి అమ్మ మీరు. ఫోన్ పెట్టావా? నువ్వు పెట్టలేదు ఫోన్. వెళ్ళు. ఎక్కడ ఉన్నది? ఏందో మాట్లాడుతున్నావు ఫోన్ నువ్వు. సరే అర్థమైంది కదా ఇది. 20. ఇది ఇందులో ఇంకోటి ఉందమ్మా, సింపుల్ థింగ్ ఒకటి చెప్తాను. ఇదంటే యాక్సిల్ రెఫరెన్స్, యాక్సిల్ చుట్టూ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్రౌన్ డెఫినేషన్. క్రౌన్ డెఫినేషన్ అంటే ఇది ఒక క్రౌన్. ఎట్లా నా నంబర్ ఆఫ్ క్రౌన్స్ నాకు డిఫైన్ అవ్వాలంటే క్రౌన్ డెఫినేషన్ వెళ్ళాలి. సపోజ్ యూ వాంట్ టు గివ్ 2 లైక్ దిస్ 3, ఇట్లా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇలా క్రియేట్ అవుతాయి. ఇది క్రౌన్ డెఫినేషన్. ఓకే. ఇంటర్నల్ కావాలంటే డైరెక్షన్ చేంజ్ చేయాలి. తర్వాత ఇందులో కీ స్పెసిఫికేషన్ చెప్పాను కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెప్పుకోవాల్సిందే, ఇది ఏంటంటే పొజిషన్. ఇది ఎంత పొజిషన్ కావాలి, ఏంది కథ అని ఎంత చెప్పుకున్నట్టే. ఇక సర్క్యులర్ ఎంత పొజిషన్ ఇచ్చినా అక్కడే ఉంటుంది. అది తిరుగుతుంది కదా, అక్కడే ఉంటుంది, ప్రాబ్లం లేదా. నెక్స్ట్ రొటేషన్ యాంగిల్ కూడా అంతే. రొటేషన్ యాంగిల్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలని చెప్పేది. కానీ ఇందులో చెప్పుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ దిస్ వన్. ఏంటిది? రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్. వాట్ ఈజ్ రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్? ఇప్పుడు నేను చూడండి, అబ్జర్వ్ చేశారో లేదో, ఇంతకుముందు నేను తీసుకునేటప్పుడు సర్కిల్ తీసుకున్నా, ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నా, చూసారా? ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ ఈజ్ రొటేటెడ్ అలాంగ్ విత్ ది డైరెక్షన్. ప్యాటర్న్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ అలాంగ్ విత్ ది డైరెక్షన్. దట్ ఈజ్ నోన్ యాజ్ రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్. అంటే రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇచ్చామనుకోండి, ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్కి అది ఫాలో అయిపోతుంది. సపోజ్ నాకు అట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ది రెక్టాంగిల్ ఇస్ దేర్, వాంట్ టు గెట్ దట్ పొజిషన్ ఓన్లీ, ఇట్ షుడ్ నాట్ రొటేట్ అన్నారనుకోండి, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ దిస్ వన్. అందుకని రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇంతకుముందు సర్కిల్ తీసుకుని రెక్టాంగిల్ తీసుకుని దాని గురించి. అది రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్. అంటే నాకు ఇన్ని ఇన్స్టెన్సెస్ కూడా రొటేట్ అవ్వాలి అలాంగ్ విత్ డైరెక్షన్, అంటే దానికి హ్యావ్ టు స్విచ్ ఆన్ దిస్ వన్. నాకు ఆఫ్ అయింది అనుకోండి, అవ్వక్కర్లేదు. ఏమా సరే, అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రేడియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఎందుకంటే సపోజ్ అని అడిగారు అనుకోండి, ఇవన్నీ రొటేట్ అవుతున్నాయి, నాకు రొటేషన్ వద్దు, అది ఏదేది ఒరిజినల్ ఎలా ఉందో అదే పొజిషన్లో ఓరియంటేషన్ షుడ్ బి మెయింటైన్ ద సేమ్ ఓరియంటేషన్ అంటే మీరు ఆఫ్ చేసుకోండి. అలా కన్నా ఓరియంటేషన్ షుడ్ బి రొటేట్ అలాంగ్ విత్ ది డైరెక్షన్ మీన్స్ దెన్ ఐ హావ్ టు స్విచ్ ఆన్ దిస్ ఆప్షన్, ఆన్ చేసుకోవాలి. అది అదే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలా చేసినా ఒకలా ఉంటుంది కనుక సర్కిల్ తీసుకుంటే రెక్టాంగిల్ కానీ ఎలిప్స్ కానీ తీసుకొని చెప్తుంటాం ఇది. ఓకేనా? ఇది అవసరం లేదు, సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్. సపోజ్ పెద్ద ప్యాటర్న్ ఉందని అప్పుడు యూజ్ చేస్తాం. అంత అవసరం లేదు మనకి, చూసుకుందాం. అర్థమైంది ఇది? దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యులర్ ప్యాటర్న్. సరే, ఇంతకుముందు అబ్బాయి అడిగాడు, ఏం అడిగాడు నాకు? స్పైరల్. అంటే స్పైరలే కాదు, ఏదో ఒక షేప్లో కావాలి. సపోజ్ నేను ఇలా క్రియేట్ చేస్తాను ఒక షేప్, ఆ షేప్లో నాకు ఇన్స్టెన్సెస్ కావాలి. అంటే వితౌట్ నాన్ సర్క్యులర్, నాన్ లీనియర్ డైరెక్షన్స్లో ఐ వాంట్ టు క్రియేట్. అంటే ఐ వాంట్ టు క్రియేట్ ది ప్యాటర్న్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. For that we have to use one of the most important things, that is known as నెక్స్ట్ ఏ ప్యాటర్న్ అంటే సపోజ్ ఐ వాంట్ టు డిఫైన్ ది pattern in a non-specified direction. Pattern means number of duplication of instances in a non-specified direction. Direction may be like not like rectangular or linear or circular direction కాకుండా చేయాలనుకోండి, then we have to use
వన్ మోర్ ప్యాటర్న్ దట్ ఈస్ నోన్ యాజ్ యూజర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ చేస్తాం. అంటే ఎలా చేస్తాం యూజర్ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్యాటర్న్ తోటి ఏ ప్యాటర్న్ చేయొచ్చాము యూజర్ ప్యాటర్న్ అనేది మీరు చేశారు ఎన్ఎక్స్లో. ఇది ఎన్ఎక్స్లో ఏంటంటే కొన్ని షేపులతో ఉన్నాయి ప్యాటర్న్, కానీ యూజర్ అనే పేర్లో లేదు ఒకటి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఏదో ఒక షేప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా చేసిన తర్వాత మీరు పాయింట్ డిఫైన్ చేయాలి. అంటే స్కెచ్లో డిఫైన్ చేయాలి పాయింట్లు, 3 డిఫైన్ చేయకూడదు. ఇది పాయింట్లు ఉంటాయి కదా, ఈక్విడిస్టెన్స్ పాయింట్లు ఉంటాయి కొన్ని. ఈక్వల్ కావాలనుకోండి దీన్ని సెలెక్ట్ చేయగానే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. ఎన్ని కావాలో చూసుకుంటారు మీరు. సపోజ్ నా 5 కావాలంటే 5 ఇలా డిఫైన్ చేసుకుని ఓకే చేయండి. ఇలా ఎగ్జిట్ అయ్యమనుకోండి ఇలా ఉంటుంది. సరే ఇంక ఎగ్జిట్ అవ్వకూడదు, నేను చెయ్యాలి ఇంకా. సపోజ్ దీని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఏంటి, సపోజ్ నేను ఒక సర్క్యులర్ దాంట్లో క్రియేట్ చేశాను దీని మీద. ఇక్కడ కాదు, ఇలా ఉన్నాయి. నేను ఒక స్కెచ్లు డ్రా చేస్తాను. యాక్చువల్గా ఇలా డ్రా చేయకూడదు, ఇలా కూడా చేయండి. ఒక పాత్ క్రియేట్ చేసుకొని, ఒక పాత్ అంటే ఏదో ఒకటి షేప్ ముందు ఒక షేప్ పెడతాం, ఒక రెక్టాంగిల్ పెడతాం. ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను. దీని మీద బాబు ఆగండి. ఫ్యాను ఏమైంది? ఫ్యాన్కి మీరు ఫ్యాన్ వచ్చింది పెట్టుకున్నారు, అయిపోయింది. ఇంక దాని గురించి మీరు గొడవ పెట్టుకోవడం, నాకు గాలి తగట్లేదు వాడు తగిలేస్తుందని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, ఇంకేం చేయలేము మనం. అవును, ఇప్పుడు మీరు 13 మంది, 4 రేపు 24 మంది వస్తే ఒక్కళ్ళకి ఇంక పెట్టుకుంటారు. అవన్నీ మనిషిగా పెట్టమని చెప్పండి. ఇంకా అయిపోయా బాబు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చాలు చూడండి ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు ఈ డైరెక్షన్లో ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ప్యాటర్న్ ఇన్ ఏ దిస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఒక అన్ఈవెన్ డైరెక్షన్, నాన్ లీనియర్ డైరెక్షన్లో క్రియేట్ చేయాలనుకోండి. అప్పుడు మనం యూ హ్యావ్ టు యూజ్ యూజర్ ప్యాటర్న్. ఇందులో సెలెక్ట్ చేసింది ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్, ఇది దిస్ వన్. నెక్స్ట్ పొజిషన్స్, మన కరువు లేదా పాయింట్ సెలెక్ట్ చేస్తే చాలు, అది పొజిషన్స్ అలా వచ్చేస్తాయి. మీకు ఏ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్లో అవన్నీ కూడా క్రియేట్ అయిపోతాయి. యాక్చువల్గా చెప్పాలంటే, యాక్చువల్లీ ద మోస్ట్ యూజ్డ్ వన్ ఇన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజర్ ప్యాటర్న్. యూజర్ ప్యాటర్న్ యూజ్ చేయాలి కదా. మీరు ఒక రెక్టాంగిల్ తీసుకున్నారు, 4 బోర్డ్స్ ఉన్నాయి, 4 బోర్డులు ఉంటే యూజ్ చేస్తారు బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇది నాట్ పాసిబుల్ టు అసెంబుల్ 4 బోర్డ్స్ విత్ ఆల్ బోర్డ్స్ ఎగ్జాక్ట్ పొజిషన్. ప్రాక్టికల్ రాదు, పొజిషన్ అప్డేట్ అవ్వచ్చు. దానికి 22 ఉంటే ఇంకో దానికి 19 ఉంది, ఇంకో దానికి 21 ఉంది, ఇంకో 19.5 ఉంది. అప్పుడు ఎగ్జాక్ట్ చెప్పండి. అప్పుడు అన్నీ ఏం చేస్తారంటే 4 పాయింట్లు డిఫైన్ చేస్తారు. కాబట్టి పాయింట్ మాడిఫై చేస్తారు. అదే దేంట్లో ఇండివిజువల్గా యూ కెన్ చేంజ్ ది పొజిషన్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఫర్ దట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యూజర్ ప్యాటర్న్. ప్రాక్టికల్ యూజ్ చేసేదానికన్నా యూజర్ ప్యాటర్న్. ఏంటంటే యూజర్ ప్యాటర్న్ ఏ షేప్ అని చేయొచ్చు. ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక పాయింట్ పెట్టుకోవచ్చు, సేమ్ పాయింట్ ఈక్వల్ పెట్టాను, కానీ కాకపోతే మనం ఇండివిజువల్గా 1 by 1 క్లిక్ చేసుకోవచ్చు. అర్థమైంది యూజర్ ప్యాటర్న్ అనేది? అర్థమైంది. ఇంకొక చిన్న చెప్తాను, ఇంకొకటి. ఇంకా యూజర్ ప్యాటర్న్లో ఒక చిన్న ఆప్షన్ ఉంది, కీ స్పెసిఫికేషన్ తెలుసు కదా, ఏంటది? ఒరిజినల్కి ఏదైతే స్పెసిఫై చేసామో
the same specification should be applied to entire pattern. Okay. That is known as ఇది. ఇంకొకటి ఉండిపోయింది ఏంటిది? యాంకర్. యాంకర్ అంటే ఏమిటి చూద్దాం. ఏందే? యాంకర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, వేర్ డు యు వాంట్ టు స్టార్ట్ దట్ వన్ అనేది చెప్పేది యాంకర్. యాక్చువల్లీ మీరు ఎలాగే ఉంటుంది మీకు. ఎప్పుడు నీకు చెప్పేవాడికి రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్పేవాడికి నాకు తేడా ఏముంటుంది చెప్పే ఒకసారి. ఇప్పుడు అంతే కదా, వాడు రోడ్డు మీద వెళ్ళి పిలిచేవాడికి కూర్చుని పెట్టుకుని వాడిని కూర్చుని పెట్టుకుని చదువుతాను యాంకర్ అంటే ఏందే అని. వాడేం చెప్తాడు? సిప్పుకి వేసే లంగర్ అంటే యాంకర్ అంటాడు. వాడికి నీకు తేడా అని చెప్పి ఒకసారి. మరి అదే కదా తెలుగులో మీనింగ్ అంటే సిప్పుకి వేసేది దాన్ని లంగరే అంటారు లేదా? ఏమా మనం డిఫరెంట్ చూపించాలి కదా. బయట ఉన్నోడికి మనకి తేడా ఏమి వస్తుంది అక్కడ? నీకు ఉందంటే సరే, ఇలా నేను ఒక రిబ్ చేస్తా. రిబ్ అంటే స్టిఫ్నర్. స్టిఫ్నర్ యూజ్ చేస్తా. స్టిఫ్నర్ ఏంటంటే రేపు పొద్దున స్టిఫ్గా ఉంటుంది సార్ అని చెప్పబోతున్నాను. ఏమే ఇది సిమెట్రీ. అది న్యూట్రల్ ఫైబర్ అంటే సిమెట్రీ అమ్మా. న్యూట్రల్ ఫైబర్ అంటే సిమెట్రీ. థిక్నెస్ ఇస్తావా? థిక్నెస్ రెండు వైపులు ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అది నువ్వు చూడు ఒకసారి, తర్వాత నువ్వు చూడు వస్తాయి నేను. సరే, నేనేం చేస్తానంటే కొన్ని పాయింట్స్ పెట్టుకుంటా అన్ఈక్వల్గా. అన్ఈక్వల్గా పాయింట్స్ పెట్టుకుంటా ఇక్కడ దీని మీద. చూడు, ఇలాగ మనం డబుల్ క్లిక్ చేసాం అనుకోండి పాయింట్స్లో వస్తాయి. లేకపోతే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇట్లా. స్కెచ్లో పాయింట్స్ అన్నీ కూడాను మనం ఇట్లా నేను ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకోలేదు, ఒక లైన్లో పెట్టుకున్నాం. ఒకే స్కెచ్లో ఒక లైన్లో అవసరం లేదు, కానీ ఒక ప్లేన్లో నీ ఇష్టం అన్నమాట. అది పొజిషన్ బట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏంటి ఆబ్జెక్ట్. నెక్స్ట్ పొజిషన్ డిఫైన్ చేసాం అనుకోండి. పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఈ ఎన్ నుంచి, లేకపోతే ఈ పొజిషన్స్ అనేవి పాయింట్లు కదా స్టార్ట్ చేసాం. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది కిందకి పోయింది. అర్థమైందా? ఏదో దాని అదేదో యాక్సెస్ బట్టి దాని తీసుకుంటుంది. కానీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ స్టార్ట్ అవ్వాలి. ఇది ఆరిజిన్ అనుకోండి. That whatever the point defines the start point for creation of those elements, that is known as anchor point. Start point for creation of any element. ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పేదే యాంకర్ పాయింట్ ఇక్కడ మనకి. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని నా ఎక్కడ స్టార్ట్ చేయాలి అని క్లిక్ చేసుకున్నాను అనుకోండి, దట్ ఈజ్ యాంకర్. అక్కడ స్టార్ట్. ఇంకెక్కడైనా సరే ఎప్పుడైనా యాంకర్ ఉందనుకోండి, మనకి డిఫైన్ అవ్వట్లేదు సరిగ్గా, అప్పుడు యాంకర్ డిఫైన్ చేసి చాలు. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి చెప్పేది యాంకర్. అర్థమైంది యూజర్ ప్యాటర్న్ అనేది. అది దిస్ కంక్లూడ్స్ ది ఏంటివి ప్యాటర్న్స్. స్టార్ట్ పాయింట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎలిమెంట్. సరే, ఇవన్నీ కూడాను
ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. దీస్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ పిక్చర్స్. ఇంక ఉన్నాయి కానీ ఇంకా అవసరం లేదు మీకు, ఇప్పటికే చాలా సరిపోతాయి అవి. ఓకే, ఏదమ్మా పార్ట్ మోడలింగ్ ఇంకొంచెం చెప్తే అయిపోద్ది, అది చెప్తాను. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటింగ్ ఆప్షన్ చెప్తాను. ఇప్పుడు ఎడిటింగ్ ఆపరేషన్ ఇది ఎక్కువగా బాగా యూజ్ఫుల్ అన్నమాట మీకు. ఎడిటింగ్ ఇది మీకు ఈ సాఫ్ట్వేర్లో కదా, ఏ సాఫ్ట్వేర్లో కూడా మీకు వచ్చేవి ఇవన్నీ కూడా. ఎడిటింగ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్స్, ద మోస్ట్ టూ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే అని చూద్దాం. సపోజ్ నేను ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా, ఇట్లా ఇలా క్రియేట్ చేసుకొని నేను ఏదో షెల్ ఇచ్చాను. నాకు ఇలాగే ఉంది ప్రస్తుతానికి. స్టార్టింగ్లో ఒక షెల్ ఇచ్చుకున్నా, ఒక 3mm ఎంత పెట్టుకుని ఇలా షెల్ ఇచ్చాను. ఇలా వచ్చింది నాకు. షెల్ ఇచ్చిన తర్వాత ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఎలిమెంట్ క్రియేట్ చేయమన్నారు, కొత్త ఎలిమెంట్ ఒకటి ఇన్సైడ్. అందుకనే మీకు రికార్డ్ చేసి పెట్టే దాని గురించేనే. మీకు కూడా రేపు పొద్దున్న ఒక సాఫ్ట్వేర్ అలవాటు పడ్డారనుకో, నేను ఎలా స్పీడ్ చేయబోతుందో చెయ్యి, మీరు కూడా అలా వెళ్ళిపోవాలి హ్యాండ్. అదేందా, అలాగ వెళ్తేనే మీకు సాఫ్ట్వేర్లో బాగా టచ్ ఉన్నట్టు. టైం తీసుకుని ప్రాక్టీస్ అంతే. ఇలా ఫిల్లెట్ ఇచ్చాను, ఫిల్లెట్ 2 కాదు, నెక్స్ట్ వేద్దాం. 5 ఇచ్చాను. సరే, ఇలా ఇచ్చాను, బాగానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఫిలెట్ ఆన్ దిస్ ఎడ్జ్ అన్నారు. ఎడ్జ్ మీద ఫిలెట్ క్రియేట్ చేయమన్నారు. ఎంత, ఒక 20 mm తోటి చేయమన్నారు. అవ్వదు కదా, మరి ఏం చేస్తున్నా మరి నేను ముందే డ్రా చేయాలి. వాల్ తిప్పించేసి నువ్వు కూర్చో దాని మీద, వాల్ మీద. అలాగే అవ్వదు, వాల్తి కనిపిస్తామా. దీన్ని పెంచాలంటే మళ్ళీ సెల్లోకి ఎడిట్ చేసుకుని వాల్ థిక్నెస్ లాగా సేమ్ యూనిఫామ్ వాల్ ఉండాలి. దట్ షుడ్ బి విత్ ఫిలెట్ తోటి యూనిఫామ్ వాల్ థిక్నెస్ రావాలి. అవునా? ఇప్పుడు నువ్వు అబ్బాయి కరెక్ట్గా సంపాటు, ఏదో నేను సరదాగా అన్నాను కానీ వాల్ థిక్నెస్ పెడితే మెటీరియల్ ఉంటుంది సార్, ఫిలెట్ వస్తుంది అంటున్నాడు. కరెక్ట్గా ఉండొచ్చు, కానీ అక్కడ అలా నాకు షేప్ రాదు కదా. అప్పుడు నాకు కావాల్సిన డిజైర్డ్ షేప్ ఇస్ నాట్ అప్డేట్ నా. అంటే అప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు నేను ఇది చెయ్యాలనుకోండి, ఫిల్లెట్ ఎక్కడ ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ చూస్తే చెప్పండి నాకు, ఎక్కడ ఇవ్వాలి? సెల్కి పైన, అంటే ప్యాడ్కి ముందు. అంటే ఐ వాంట్ టు రోల్ బ్యాక్ టు ది ప్రీవియస్ స్టేజ్, అంటే ఎర్లియర్ స్టేజ్, అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాను నేను. అంటే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఏమంటే ఇవన్నీ కనిపిస్తాయా? ఉండవు కదా. అంటే ఐ వాంట్ టు రోల్ బ్యాక్ టు ది ఎర్లియర్ స్టేజ్, దేర్ ఐ హ్యావ్ టు క్రియేట్ ది న్యూ ఫీచర్. రిమైనింగ్ షుడ్ బి సప్రెస్డ్, కనిపించకూడదు. దాన్ని ఏమంటాం? ఆప్షన్. ఇదే ఆప్షన్ మీకు ఎన్ఎక్స్లో ఉంది. ఏంటది? మేక్ వర్క్ పార్ట్ అని ఉంటుంది. మేక్ వర్క్ పార్ట్ అని ఉంటుంది. ఆ ఫీచర్ దగ్గరికి పోతే మేము వర్క్ పార్ట్ పెడితే ఆ ఫీచర్ హైలైట్ అవుతుంది. చేశారు అది. నేను చెప్పేది మోడలింగ్ గురించి, నువ్వు చెప్పేది అసెంబ్లీ గురించి. ఓన్లీ ఆ అబ్బాయి ఇంకో నాకు సంతోషం ఏంటంటే ఈరోజు పడుకోకుండా ఉన్నాడు. అర్థమైందా? ఏదో చెప్తున్నాడు, ప్రతిరోజు ఇలా చూస్తూ ఉంటాడు, కళ్ళు తెరిచి నిద్రపోతాడేమో అనిపిస్తుంటుంది నాకు. సరే, ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు రోల్ బ్యాక్ టు ఎర్లియర్ స్టేజ్. ఫర్ దట్ ఇక్కడ ఏం చేయాలి నేను? మేక్ వర్క్ పార్ట్ ఏది ఉందో ద సేమ్ థింగ్ ఈజ్ ఇన్ క్యాటీ ఆల్సో. దట్ నేమ్ ఈజ్ డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్.
డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు క్రియేట్ చేస్తే అక్కడ పోయారు ఫ్లాష్ బ్యాక్లోకి. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, మరి మిగతా ఏమి ఉండవు, ఇదే ఉంటుంది. అంటే ఇదేంటి అండర్లైన్ మనం డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. అక్కడ అండర్లైన్ వస్తుంది మీకు. ఎన్ఎక్స్లో అండర్లైన్స్ ఏమి రావు. ఎక్కడైతే ఒక అండర్లైన్ కనిపిస్తుంది మనకి తెలుస్తుంది, అండర్లైన్ వస్తుందంటే అక్కడ డిఫైన్ అయ్యింది. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేస్తామంటే దేర్ యూ హ్యావ్ టు గివ్. సరే, ఇది సెలెక్ట్ చేసుకుని సపోజ్ ఒకటి ఇచ్చాను అనుకోండి, ఇది ఇచ్చాను. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని? మళ్ళా అన్నీ కనిపించాలంటే లాస్ట్ దానికి యూ హ్యావ్ టు గివ్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. అన్డిఫైన్ ఉండవు ఇక్కడ, డిఫైనే రిమైనింగ్ అంతా అన్డిఫైన్. అది ఇచ్చిన బాధ. డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నారనుకోండి, యూ హ్యావ్ టు క్రియేట్ లైక్ దిస్. అర్థమైందా? దిస్ ఈజ్ నోన్ యాజ్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఎలా డిఫైన్ చేస్తాం? చేశాను. ఎక్కడ చేశాను? ప్యాడ్కి చేశాను ఫస్ట్. అక్కడ పోయింది. ఎక్కడికి ఇచ్చాము? మొత్తం అన్నీ కనిపించాలి నాకు. అన్నీ కనిపించాలంటే లాస్ట్ దానికి ఇచ్చాను అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను అనుకో, ఇది ఒకటే కనిపిస్తుంది, ఇంక కనిపించదు నాకు ఇంకేవి కూడా. సపోజ్ ఐ వాంట్ టు షో ఆల్ ది ఫీచర్స్ ఇన్ పార్ట్ బాడీ అంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సపోజ్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, లాస్ట్లో అవసరం లేదు. ఏ బాడీలు ఉన్నాయి ఇవన్నీ, ఈ పార్ట్ బాడీ అయినా సరే మీరు హైలైట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. రోల్ బ్యాక్ చేస్తే రోల్ బ్యాక్ roll back to this there we have to create new feature. హైడ్ ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది హైడ్ అనేది. సపోజ్ నీకు ఏదో హైడ్ చేయాలని, సపోజ్ నీ పాయింట్ కానీ లేకపోతే ఇదా ఇండివిజువల్ హైడ్ చేయలేవు అమ్మా. యూ కెనాట్ హైడ్ ఇండివిజువల్ ఫీచర్ ఇన్ పార్ట్ బాడీ. ఈ బాడీలో ఇండివిజువల్ ఫీచర్ హైడ్ చేయలేవు. ఇట్లా మొత్తం అన్నీ హైడ్ అయిపోతాయి. అంటే ఏం మీనింగ్? యూఆర్ డూయింగ్ సమ్ బులియన్ ఆపరేషన్. బులియన్ ఆపరేషన్ చేస్తే అన్నీ పోతాయి. వితౌట్ బులియన్ ఆపరేషన్ దే విల్ బి దేర్ ఇట్ సెల్ఫ్. చెప్తాను బులియన్ ఆపరేషన్ నెక్స్ట్కి వెళ్దాం. రేపు కాదు, ఈరోజే చూద్దాము.
ఆ? చేస్తాను, టైం ఇస్తాను. ఇంకొక చిన్న ఆపరేషన్ చెప్పి ఆపుతాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత బులియన్ ఆపరేషన్ గురించి వెళ్దాం. నేను బులియన్ ఆపరేషన్కి వెళ్ళే ముందు తనకి ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను, ఎలా ఉంటుంది, ఎన్ని ఆపరేషన్లు ఉంటాయి, ఏంటి కదా అని చెప్పుకుందాం. సరే, వెళ్ళే ముందు ఒక పని చేస్తాను చిన్నది. సరే, ఇది బాగుంది, అది చేస్తాము, మంచిగా ఉంది. ఆ? సరే, మనం ఏం చేద్దామంటే, మీరు ఇవన్నీ చేశారు. ఓకే. సపోజ్ నేను డ్రాఫ్ట్ యాంగిల్ ఇస్తున్నాను ఇక్కడ. ఇలా డ్రాఫ్ట్ యాంగిల్ ఇచ్చి దీన్ని ఫిల్లెట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. వచ్చిందా? రాలేదు. కానీ రెండు కూడా ఇప్పుడు చేయకూడదు. ఎప్పుడు చేయాలి? బిఫోర్ చేయాలి. కానీ నేను ఏం చేశాను అంటే, యూ వాంట్ టు క్రియేట్ న్యూ ఫీచర్ మీన్స్ యూ హ్యావ్ టు డూ ది డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్ ఇస్ దేర్. ఈ ఫీచర్ ఎక్కడ పంపించాలి నేను? సెల్లకు ముందు పంపించాలి. అంటే ఐ వాంట్ టు చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ ఫీచర్స్ అకార్డింగ్ టు ది మోడల్. అర్థమైందా? మోడల్ బట్టి మన ఫీచర్ని చేంజ్ చేయాలి. మరి చేంజ్ చేయడానికి ఏం చేస్తాం అంటే, ఇది సెకండ్ వన్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ఎడిటింగ్ ఫీచర్, దట్ ఈజ్ నోన్ యాజ్ రీఆర్డర్. రీఆర్డర్. రీఆర్డర్ ఏంటమ్మా? వినలేదా? ఇక పెన్ పడేసారు ఎవరు? మీ పక్కన మీ వాళ్ళు ఉన్నారు కదా, అడుగు మరి. సరే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ ది రీఆర్డర్. ఇప్పుడు డ్రాఫ్ట్ యాంగిల్ ఉంది కదా, డ్రాఫ్ట్ ఎక్కడ పంపించాలి నేను? సెల్లకు ముందు పంపించాలి. ఇలా రైట్ క్లిక్ చేసుకొని డ్రాఫ్ట్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది కదా, ఇక్కడ రీఆర్డర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సమ్ ఫీచర్స్ హైలైట్ ఇన్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఫీచర్స్ కెనాట్ బి రీఆర్డర్డ్. ఎల్లో కలర్ అనేది అవ్వదు. నాన్ హైలైటెడ్ ఫీచర్స్ విల్ బి రీఆర్డర్డ్. ఆర్డర్ చేంజ్ అవుతుంది. అంటే సపోజ్ ఎల్లో కలర్ ఫీచర్ చెప్పి ఏదో ఫీచర్ అనుకోండి, ఇది అవ తీసుకోదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ప్యాడ్ తర్వాత లేదా సెల్లకు ముందు అంటే ఏం చేస్తారంటే, ఆఫ్టరా బిఫోరా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ సెల్లకు ముందు కావాలనుకోండి, బిఫోర్ సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ సెల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓకే చేయండి. వచ్చిందా? కానీ ఏమొచ్చింది అక్కడ? రాలేదు. ఎందుకు రాలేదు? అండర్లైన్ చూసుకోవాలి. అండర్లైన్ ఎక్కడ ఉంది? మనం ఎక్కడ రావాలి? లాస్ట్కి రావాలి, లేకపోతే పాటు పాడి పెట్టుకోవాలి. ఇటు పాటు పాడి పెట్టుకుంటా. ఇది వచ్చింది, డ్రాఫ్ట్ వచ్చింది చూసారా? ఫిల్లెట్ రాలేదు. ఇప్పుడు ఫిల్లెట్ని కూడా చేంజ్ చేద్దాం. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ న్యూ ఫీచర్ హియర్, ఐఎమ్ చేంజింగ్ ది ఆర్డర్. ఇది చేంజ్ చేద్దాం. ఇది ఏం చేద్దాం ఇప్పుడు? ఇది రీఆర్డర్ని పెట్టుకొని డ్రాఫ్ట్ తర్వాత రావాలి. ఆఫ్టర్ అని క్లిక్ చేసుకొని ఆఫ్టర్ డ్రాఫ్ట్ యాంగిల్ క్లిక్ చేసుకొని ఓకే చేయండి. వచ్చింది. నెక్స్ట్ హ్యావ్ టు గో టు ది రమ్.
అప్పుడు ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ద మోడల్ అర్థమైందా? ఇది అంటే నేను చెప్పినట్టు బాడీ చెప్పలేదు సరే ఏంటి బాగాలేదు ఓకేనా? సరే ఇప్పుడు ఏం చేస్తాను ప్రాక్టీస్ చేసుకోండి. ఏంటంటే నెక్స్ట్ కమ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఇన్ మోడలింగ్ that is based on the manufacturing concept. The manufacturing oriented design is based on the operations. Those operations are known as Boolean operations. And Boolean operations ఎన్ని ఉంటాయి ఇంకా చూద్దాం. ఇంకా Boolean operations 5. ఏంటది? Extraction, adding, subtraction, adding. ఏంటి 6 అనేది నేను 1 by 1 రాస్తాను, మీరు రాసుకోండి. రేపు దాని గురించే మనం డిస్కస్ చేస్తాం. మీకు చాలా ఉంది పార్ట్ డిజైన్ అని చెప్పలేము, కానీ చాలా ఉన్నాయి దాంట్లో ఆప్షన్. తర్వాత మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ బట్టి ఎప్పుడైనా ఫ్రీ అయినా చెప్తున్నాను. सर 4 days holidays कैसे में వచ్చే అరే ఎందుకు 4 days హాలిడేస్ ఓకే బ్రెయిన్ ఆపరేషన్ ఏమున్నాయి ఇప్పుడు జాగ్రత్త చూడండి. మీకు డౌట్ వస్తుంది రాస్తుంటే. ఫస్ట్ వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్, సెకండ్ వన్ ఈజ్ సెకండ్. అసెంబ్లీ కాదు, అసెంబ్లీ అంటే అసెంబుల్. అసెంబుల్ అంటే డౌట్ వచ్చిందా? ఒకటే కదా, మరి ఎందుకు ఇచ్చాడు? అదేదో వెనక నుంచి యాడ్ చేసి ముందు నుంచి యాడ్ చేస్తాడు. తప్పది. రిమూవ్ కనిపిస్తుందా? పెన్ను కాయట్లేదు. ఏం చేస్తాం? మన దగ్గర లేదమ్మా. ఇంగ్లీష్ में అవును, అది సరే ఇంటర్సెక్ట్.
లంప్ అంటే ఏంటంటే అన్వాంటెడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ పార్ట్స్. అన్వాంటెడ్ విచారణ ఏరియా సంథింగ్ గాలిలో మరి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ చూసారనుకోండి, మీ స్టీల్ ప్లాంట్లో మౌంటైన్ మెటల్ కొన్ని పడిపోతుంటాయి పక్కన, వాటి లంప్స్ అంటారు. వాటి అన్వాంటెడ్ వాటి తీసి పక్కన పెట్టేస్తారు. మనకి కనిపించడానికి అన్వాంటెడ్ అన్అటాచ్డ్ బాడీ పార్ట్స్. అన్వాంటెడ్ అన్అటాచ్డ్ అది ఎప్పుడు చూస్తారంటే చూపిస్తాను మోడల్. అర్థమైందా? సరే నేను ఆపుతాను, మీరు ప్రాక్టీస్ చేయండి.